తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి హీరో అని అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణను అనేవాళ్ళు. ఏడాది తిరిగేసరికి ఖచ్చితంగా పండగ బరిలో కనీసం ఒక్క సినిమా అయినా ఉండేలా చూసుకునేవాడు నటశేఖరుడు. ఆ తర్వాత ఆ బిరుదు బాలయ్య బాబుకే వచ్చింది. ఈయనకు మొదటి నుంచి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. తన సినిమాలను వీలైనంత వరకు పండగకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తుంటాడు బాలయ్య. అలాగే అప్పుడొచ్చిన ఆయన సినిమాలు కలెక్షన్ల వర్షం కూడా కురిపించాయట. కొన్నిసార్లు ఏకంగా సినీ ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టాయంటారు. బాలయ్య కెరియర్ను మార్చేసి ఆయన్ని ఎన్నో మెట్లు ఎక్కించిన సినిమాల్లో సింహభాగం సంక్రాంతికి వచ్చినవేనట. అందుకే బ్లాక్ బస్టర్ బాలయ్య అంటున్నారు. ఆయన సంక్రాంతికి వచ్చాడంటే సక్సెస్ తప్పనిసరి అనేలా పెరిగిపోయింది బాలయ్య క్రేజ్. కనీసం 2 ఏళ్లకోసారైనా సంక్రాంతి పండక్కి తన సినిమాను తీసుకొస్తున్నాడు నందమూరి నటసింహం బాలయ్య. 11 జనవరి 1985న తొలిసారి సంక్రాంతికి ఆత్మబలం సినిమాతో వచ్చాడు నందమూరి అందగాడు. సోలో హీరోగా బాలయ్యకు తొలి సంక్రాంతి సినిమా కూడా అది. తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా నిలబడలేకపోయింది. ఆ తర్వాత 14 జనవరి 1987న భార్గవరాముడితో పండక్కి వచ్చేశాడు బాలయ్య. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది. 15 జనవరి 1988న విడుదలైన ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాను ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించారట. ఈ చిత్రంలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించి సంక్రాంతికి హిట్ కొట్టేశాడు. 1989 జనవరి 15న విడుదలైన భలే దొంగ బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది. ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకుడు. 12 జనవరి 1990న విడుదలైన ప్రాణానికి ప్రాణం చిత్రానికి చలసాని రామారావు దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేదట. ఇక 5 జనవరి 1996న విడుదలైన వంశానికొక్కడు కూడా జస్ట్ యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఈ సినిమాకు శరత్ దర్శకుడు. 1997 జనవరి 10న పెద్దన్నయ్య సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు నందమూరి అందగాడు బాలయ్య. 13 జనవరి 1999న విడుదలైన సమరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతి హిస్టరీనే మార్చేశాడు బాలయ్య. బి గోపాల్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న కలెక్షన్ల రికార్డులు తిరగరాసి కనీవిని ఎరగని స్థాయిలో విజయాన్ని అందుకుంది సమరసింహారెడ్డి. తెలుగులో ఫ్యాక్షన్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిపోయింది. 14 జనవరి 2000న మిలీనియంలో విడుదలైన వంశోద్ధారకుడు అంతగా ఆడలేదు. శరత్ ఈ సినిమాకు దర్శకుడు. ఇక 11 జనవరి 2001న విడుదలైన నరసింహనాయుడు సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకున్నాడు బాలయ్య. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన రికార్డులు నమోదు చేసిందట. 11 జనవరి 2002న భారీ అంచనాల మధ్య విడుదలైన సీమసింహం అంతగా ఆడలేకపోయింది. ఈ సినిమాకు జి రాంప్రసాద్ దర్శకుడు. 14 జనవరి 2004న విడుదలైన లక్ష్మీనరసింహ సినిమాతో మరోసారి సంక్రాంతికి మ్యాజిక్ చేసేశాడు బాలయ్య. వర్షం, అంజీ లాంటి సినిమాలతో పోటీపడి మరీ విజయం సాధించాడు. జేఎన్సీ పరాంజీ ఈ సినిమాను తెరకెక్కించారు. జనవరి 10, 2008న వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఒక్క మగాడు భారీ అంచనాలతో వచ్చింది. 12 జనవరి 2011న విడుదలైన పరమవీర చక్ర కూడా నిరాశపరిచింది. ఈ సినిమాను దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించారు. ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా కథనం బాగా నచ్చకపోవడంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవలేకపోయింది. 14 జనవరి 2016న విడుదలైన డిక్టేటర్ పర్లేదు అనిపించింది. దీనికి శ్రీవాస్ దర్శకుడు. 12 జనవరి 2017న విడుదలైన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను క్రిష్ తెరకెక్కించారు. ఈ సినిమా 2017 సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఇది బాలయ్యకు 100వ సినిమా కూడా. 12 జనవరి 2018న విడుదలైన జయసింహ సినిమాతో సరిగ్గా ఏడాది తిరిగేసరికి మరోసారి పండక్కి వచ్చేశాడు బాలయ్య. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాగానే ఆడింది. జనవరి 9, 2019న విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు మాత్రం నిరాశపరిచిందనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకాదరణ అంతగా పొందలేదు. 12 జనవరి 2023న వీరసింహారెడ్డి సంక్రాంతికి వచ్చి విజయం సాధించింది. ఇక ఈ ఏడాది డాకు మహారాజ్గా బాలయ్య బరిలోకి దిగుతున్నారు. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇది కూడా హిట్ కొట్టేశాడు నందమూరి అందగాడు బాలయ్య. దీంతో సంక్రాంతి బరిలో బాలయ్య జోర్ ఏమాత్రం తగ్గడం లేదనే టాక్ సినీ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతోంది.